ప్రాయేణాల్పాయుషః సభ్యకలావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాయో ప్రదుతాః. ఓ ఋషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుదవ పట్టబడిన వారు, మందభాగ్యులు మాత్రమే కాక సదా కలతకులు అయిన వారై ఉందురు. సో ఈ శ్లోకంలో కలియుగంలో జనుల యొక్క జీవన విధానం అంతా తెలియజేశారు అన్నమాట. ప్రాయేణ అల్పాయుషః, అందరికీ చాలా అల్పమైన ఆయుష్ ఉంటుంది. మనం ఒక 70 సంవత్సరాలు బతికితేనే పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతుంటాం. అల్పాయుష్. పూర్వకాలం మనుషులు చాలా యుగాలు, వేల సంవత్సరాలు బతికేవారు అనమాట. వాళ్ళతో చూసుకుంటే మనది చాలా చాలా అల్పాయుష్. కళావస్మిన్ అంటే నిరంతరం కూడా కలతలతో ఉంటారు, గొడవలతో ఉంటారు అన్నమాట. అది అన్నదమ్ములమైన అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే కుటుంబాలమైన అవ్వచ్చు, వేరే వేరే జాతులమైన అవ్వచ్చు, వేరే వేరే దేశాలమైన అవ్వచ్చు. ఇలా నిరంతరం కూడా కొట్టుకుంటూ ఉంటారు. ప్రపంచం అంతా చూడండి, యుద్ధాలతో సతమవుతూ ఉంటుంది. ఎందుకంటే కలియుగం యొక్క విధానం ఏంటంటే ఈ విధంగా కలతకు గురవుతూ, మానసిక కలతకు గురవుతూ మనిషి జీవిస్తూ ఉంటారు నిరంతరం కూడా. అదేవిధంగా వారు బద్ధకస్తులు. బద్ధకస్తులు అంటే వాడికి జీవితం గడిచిపోతుంది అనుకోండి, పెద్దగా ఏ పని చేస్తాడు. ఇది అలా కూర్చుని అలా తింటుంటాడు అంతే, ఏ ప్రయోజనం చేయడం అనమాట. ప్లస్ బద్ధకస్తులు దేనికి ఉపయోగపడ్డావు? ఎందుకంటే వాళ్ళ బద్ధకం వల్ల వాడు ఏ కార్యాన్ని కూడా సులువుగా చేయలేదు. చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటూ అలా చేస్తూ ఉంటారు. ప్లస్ బద్ధకస్తులకి కర్మలో ఉత్సాహం ఉండదు. వాడి చేపు పొడుగురంగా చూస్తాడు అన్నమాట. తప్పుదోవ పట్టబడిన వారు. భగవంతుడు మనకి వేద విధానం ఇచ్చారు. వేదవదరతః పత్తి పదినః ఏవం ప్రవృత్తం చక్రం నానువతీత్య అగరేంద్రిరోమ మోగం పాసజీవతి. ఈ వేద విధానాన్ని ఎవరైతే ఆచరించారో వారు పాపాత్ములుగా, పాపకర్ములుగా పరిగణింపబడతారు. భగవత్ 3వ అధ్యాయం వివరిస్తుంది. అదేవిధంగా భాగవతంలో కూడా 3వ స్కందంలో కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క వైదిక విధానం అనేది ఎందుకంటే సంఘంలో ఆధ్యాత్మికత్వాన్ని, ఆనందకరమైన భౌతికత్వాన్ని సుస్థాపన చేయడానికి వేద విధానం ఉంది. కాబట్టి వేద విధానాన్ని ప్రతి వాళ్ళు కూడా ఆచరించాలి. ఏ ఒక్కరు కూడా ఆచరించకుండా ఉండడానికి వీలు లేదు. ప్రతి జీవి కూడా వేద విధానాన్ని, ముఖ్యంగా మానవులు ఆచరించాలి. చిల ప్రభుత్వం ఏం చెప్తారంటే, జంతువులు వేద విధానాన్ని తప్పకుండా ఆచరిస్తే వాళ్ళ కర్మని చేస్తుంటాయి, అది ఎటువంటి దోషం లేదు, ఏమీ లేదు. కానీ మానవుడే తన ధర్మాన్ని, తన కర్మని తను చేయడం అన్నమాట. ఈ విధంగా వేదకర్మల ద్వారా కర్మ చేయడం వల్ల ఏమవుతుందంటే అది నియంత్రింపబడి మన ఇంద్రియ భోగం కూడా నియంత్రింపబడుతుంది. అది ఇంద్రియ భోగము ఉదాహరణకు వేద నియమం ఏం చెప్తుంది? నువ్వు వేద విధానం ద్వారా ఒక కన్యని వివాహమాడి ఆ కన్య ద్వారా నువ్వు సంసారం చేస్తూ సంతానాన్ని కంటూ ఉత్తమ సంతానాన్ని చూస్తూ నీ గృహస్థ ధర్మాన్ని పాటించాలని వివరిస్తుంది అన్నమాట వేదధర్మం. కాబట్టి అది వేదధర్మము ఆ విధంగా చేసిన వాడు అరిని కూడా సంతోషపరిచిన వాడే అవుతాడు అన్నమాట. అసలు రూపగోస్వామి వివరిస్తారంటే, ఎవరైతే ఈ సత్యవిధ పురుషార్థాలని వేద విధానాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళు కూడా భక్తులే. ఎందుకంటే వేద విధానం అనేది భగవంతుని చేత చెప్పబడింది కాబట్టి దాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు కూడా భగవద్భక్తులు.
మరి ఎవరైతే భక్తి యోగాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళు భాగవతులు. ఇక్కడ భక్తులు వేరు, భాగవతులు వేరు. భక్తులు అంటే భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటుంది, భగవంతుడు సేవిస్తూ ఉంటారు. భాగవతులు అంటే పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అన్నమాట భాగవతులు. మనకి భాగవతాలు 2 భాగవతాలు ఉన్నాయి. ఒకటి పుస్తక భాగవతము, 2 మానవ భాగవతం. పుస్తక భాగవతం అంటే ఏదైతే ఉందో ఇది. ఇంకో భాగవతం ఏంటంటే ఒక భక్తుల యొక్క జీవన విధానమే భాగవతం. భాగవతంలో భగవంతుని యొక్క భక్తుల యొక్క జీవన విధానం గురించి వినబడుతుంది భాగవతం. ఈ భాగవతాన్ని ఆచరించేవాడు కూడా భాగవతుడు. భాగవతుడు భాగవతం రెండు ఈక్వల్ అన్నమాట. భాగవతుల యొక్క భగవంతుని యొక్క సంయోగ లీలలే శ్రీమద్ భాగవతం. ఇక్కడ భగవంతులు లేకుండా భక్తుల లీలలు ఉండవు, భక్తులు లేకుండా భగవంతుల లీలలు ఉండవు. కాబట్టి ఇక్కడ వైదిక విధానాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు అన్నమాట. మనం ఏదన్నా విషయం చెప్పాను అనుకోండి, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ ఇలాగ చెప్తారు, ఇప్పుడు ఎవడ పాటిస్తాడు అది ఇదని వాళ్ళు మాట్లాడుతూ చాలామంది మనం కామన్గా బయట చూస్తూ ఉంటాం. ఏదో చెప్పామనుకోండి, ఎలాంటి అన్ని మూఢనమ్మకాలు, అన్నీ ఎవిడెన్స్ లేనటువంటి అన్నీ మాట్లాడతారు. ఎవడు నమ్ముతాడు అన్నీ అంటుంటాడు అన్నమాట. వాడు తప్పుడు పనులు చేయడానికి మాత్రం ఏం అవసరం లేదు, కానీ మంచి పని చేయడం అని చెప్తే మాత్రం మూఢనమ్మకం అంటాడు అన్నమాట. ఇలా ప్రభుత్వం ఏం వివరిస్తారంటే వేదాల యొక్క విధానము ఎన్నటికీ మూఢనమ్మకం కాదు. దాంట్లో ఎంతో అంతర్గతమైన సైన్స్ ఇమిడీకృతమై ఉంటుంది. దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. అందుకే మనకు గురువు యొక్క విధానంలో వేదాలను మనం అధ్యయనం చేస్తూ వేద విధానాన్ని అనుసరిస్తూ మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం మోక్షాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షం. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మంగా ఎలా జీవించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, కోరికలు ఎలా తీర్చుకోవాలి, ఫైనల్గా మోక్షం ఎలా పొందాలి అన్నది ఈ వేదాల యొక్క సారాంశం. మోక్షం అంటే సర్వ విధాలైనటువంటి భౌతిక బంధనాల నుంచి మోక్షం పొందడము, ఈ భౌతిక జగత్తు నుంచి మోక్షం పొందడం అన్నమాట. మరి భక్తి అంటే ఏంటంటే భక్తిని పంచమ పురుషార్థం అంటారు. మోక్షం తర్వాత లభించేదే భక్తి, పంచమ పురుషార్థం. ఈ ధర్మార్థ కామ మోక్షాలు చతుర్థ పురుషార్థాలు నివృత్తి మార్గం అయితే, పంచమ పురుషార్థమైనటువంటి భక్తి యోగము చతుర్వేద పురుషార్థాలు ప్రవృత్తి మార్గం. పంచమ పురుషార్థం భక్తి అన్నది నివృత్తి మార్గం అన్నమాట. ఆ ప్రవృత్తి మార్గంలో మనము ధర్మంగా ఉంటూ డబ్బు సంపాదించి కోరికలు తీర్చుకుని చివరికి అన్నిటి పట్ల విరక్త పొంది మోక్షం పొందడం అన్నది ఒక విధానం. అది సామాన్య జీవులకి, భగవంతుని పట్ల విశ్వాసం లేని వారికి ఉండేటువంటి జీవన విధానం అన్నమాట. ఎందుకంటే వాడు అలా ధర్మంగా జీవిస్తేనే ఆనందంగా ఉంటాడు, తర్వాత మోక్షాన్ని పొందుతాడు, తర్వాత పరమపదాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతః పుంభిర్దయ శ్రేష్ఠ వర్ణాశ్రమ గాంస సునిశ్చితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. ఈ యొక్క వర్ణాశ్రమ విధానము ఎన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే అరుణ్ సంతృప్తిపరచడమే, హరితోషణం. అరుణ్ సంతృప్తిపరచడమే. ఒక వ్యక్తి వర్ణాశ్రమ విధానం ఖచ్చితంగా పాటిస్తున్నాడు అనుకోండి, చివరికి మోక్షాన్ని పొంది ఆ యొక్క భగవంతునికి పాదపద్మాలకు శరణాగతి అవుతాడు అన్నమాట. అలా అవ్వకపోతే అది శ్రమయేవ కేవలం. జన్మలాభ పరాపుంసామంతే నారాయణ స్మృతి. జన్మకి లాభం పరమ ఏంటంటే నారాయణ స్మృతి. అది చేస్తేనే జన్మకి లాభం, మనకి లాభం లేదు. ఇవన్నీ మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. శాస్త్రాన్ని మనము శ్రవణం చేస్తే ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి విషయం తెలిసినప్పుడే మనం ఆచరిస్తాం, తెలియకుండా మనం ఆచరించలేం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాడికి ఉందనుకోండి, ఉదాహరణకి నో పార్కింగ్ అని బోర్డు పెట్టాడు అనమాట. అది ఇంగ్లీష్ రాదు, పట్టుకెళ్ళి అక్కడ వెహికల్ పార్క్ చేస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది,
పనిష్మెంట్ వస్తుంది. కాబట్టి మనకి గురువు ద్వారా, శ్రేష్ఠుల ద్వారా మనము ఈ విధానాన్ని శ్రవణం చేసి దాన్ని ఆచరిస్తూ ఉంటే మనకి ఇది అవగాహన అవుతుంది, అర్థమవుతుంది, ఎలా జీవించాలో మనకి జీవిత విధానం తెలుస్తుంది. నువ్వు భౌతికమైన విషయాలను చెప్పవలసిన అవసరం లేదు ఏమీ. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లవాడికి పాలు తాగాలి ఎవరు నేర్పుతున్నాడు? వాడికి ఎవరు నేర్పుతున్నారా? తల్లి సొంత తీసుకుని నోట్లో పెడితే వాడు తాగేస్తాడు పాలు. వాడికి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. అంటే భౌతికమైన విషయాలు ఏంటంటే సహజంగా ప్రకృతి నేర్పేస్తుంది వాడికి, కానీ ఆధ్యాత్మిక విషయాలు ప్రకృతి నేర్పదు, గురువు నేర్పాలని. ఋషశృంగుడు అనేటువంటి ఋషి ఉన్నాడు, ఋషికుమారుడు. ఆయన తండ్రి చాలా చాలా స్ట్రిక్ట్గా తన కుమారుని పెంచుతున్నాడు. ఎంత స్ట్రిక్ట్గా పెంచుతున్నాడంటే ఆయన కుమారుడికి అసలు వేరే ఇతర మానవులు ఉన్నారని కానీ, అందులో స్త్రీ పురుషులు ఉంటారని కానీ ఏ విషయం తెలియదు అన్నమాట. ఆయనకు ఓన్లీ యజ్ఞం చేయడము, ఇంద్రియ నిగ్రహించుకోవడము, అనుష్ఠానం చేయడము, జీవించడం అంతే. ఓన్లీ కన్నమూలాలు తినడం అంతే. అంతే తినుబండాలు ఉన్నాయి గట్రా ఏమీ తెలియదు అన్నమాట ఋషశృంగుడికి. కానీ ఆయన ఆ విధంగా యజ్ఞం చేయడం, తపస్సు చేయడం ద్వారా చాలా పవిత్రమయ్యాడు అన్నమాట. రోంపాల్ మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు దశరథుడి యొక్క స్నేహితుడు. ఆయన రాజ్యంలో వర్షాలు కురియడం లేదు, తీవ్రమైన కరువు వస్తుంది అన్నమాట. వర్షాలు దేని ద్వారా వస్తాయి? యజ్ఞం ద్వారా వస్తుంది. యజ్ఞం భవతి ప్రజన్ను. ఆ యజ్ఞము సరిగ్గా చేయకపోతే వర్షాలు రావు. కాబట్టి రోంపాల్ మహారాజు ఎంతోమంది ఋషులందరినీ సమీపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక మహాయజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా నీ సర్వపాపాలను తొలగించుకుంటే అప్పుడు నీకు రాజ్యంలో వర్షం కురుస్తుంది అని చెప్తారు. మరి చేసేవాడు ఎవడున్నాడని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, ఋష్యశృంగుడైనటువంటి మహర్షి ఉన్నాడు, ఆయన యజ్ఞం చేయవలసిన అవసరం లేదు, నీ రాజ్యంలో ప్రవేశిస్తేనే వర్షం వచ్చేస్తుంది, అంత పరమ పవిత్రుడు ఆయన. మరి ఆ ఋష్యశృంగుడు నువ్వు తీసుకొస్తే రాజ్యంలోకి చాలా చాలా విజయవంతమైనటువంటి ఎందుకు జరుగుతుందని చెప్తారనమాట. కానీ ఋషశృంగుడు ఎక్కడో అరణ్యంలో కూర్చుని ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తండ్రి చాలా చాలా భృగు మహర్షి వంశస్తున్నాడు అనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కుమారుడికి ఏమీ భౌతికమైన ఏ విషయాలు కూడా తెలియకుండా పెంచుతాడు అన్నమాట. అసలు ఆహారం వండుకు తినేది కూడా తెలియదు ఋషశృంగుడికి, ఏం తెలియదు. స్త్రీ పురుషుల సంగతి తెలియదు, స్త్రీ సంపర్కం తెలియదు, ఆహారం ఏం తెలియదు అన్నమాట. అప్పుడు కొంతమంది వేశ్యల్ని మధురమైనటువంటి పదార్థాలను ఇచ్చి ఆ యొక్క ఈ రోంపాల్ మహారాజు అక్కడ ఋషశృంగుడికి ఆశ్రమంలోకి పంపిస్తాడు అనమాట. వీళ్ళు ఋషశృంగ ఆశ్రమం దగ్గర ఒక ఆశ్రమం తయారు చేసుకుని ఈ వేశ్యలు వీళ్ళందరూ కూడా మంచి మంచి మృదంగాలు వాయిస్తూ నగ్నంగా ఉంటూ మధురంగా పాడుతూ ఇలా ఉంటారనమాట. అలా ఉంటుంటారనమాట. ఈ ఋషశృంగుడు తండ్రి తపస్సు చేసుకుని పోతూ ఉంటాడు డైలీ. ఇంట్లో ఋషశృంగుడు కూడా ఉంటాడు అనమాట ఆశ్రమంలో. వీళ్ళు సరదాగా వస్తారు, ఆశ్రమంకి వచ్చి ఆయన చూస్తారు అనమాట. చూస్తే ఆశ్చర్యం వేసుకొస్తారు, ఎవరు ఎలా ఉన్నారు అనుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి వస్తారు, దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడతారు. మీరు ఎవరంటారు? వాళ్ళ ఎదలు పొంగుంటే ఏదో కాయలు అనుకుంటాడు అనమాట. ఆయన స్త్రీ యొక్క ఎదలు చూసి కాయలు అనుకుంటాడు అనమాట. ఇంటికి కాయలు కాసి అనుకుంటాడు అనమాట. అంటే అతను ఏమీ తెలియదు అసలు. ఒక స్త్రీ రూపం కూడా అలాంటి తెలియదు అన్నమాట. అంతలా ఉన్నాడు. ఉన్న తర్వాత వాళ్ళు ఈ యొక్క వీళ్ళు కూడా తనలాంటి వాళ్ళు అనుకుని ఏదో కూడా స్నేహం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు మంచి మంచి రుచికరమైన మధుర పదార్థాలు పెట్టారన్నమాట ఆయనకి. అప్పటి వరకు ఆయన కష్టమాలు తింటున్నాడు. తింటే చాలా రుచిగా ఉన్నాయి. ఎంత రుచిగా ఉన్నాయంటే అసలు ఇప్పుడు తినలేదన్నమాట ఆయన. వీళ్ళు పాడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, మధుర పదార్థాలు పెడుతూ ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు స్పర్శిస్తూ ఉన్నారు, కౌగిలించుకుంటూ ఉన్నారు అన్నమాట. ఈ స్పర్శ వల్ల కౌగులి వల్ల ఆయనలో తెలియకుండానే ఏదో విధమైనటువంటి భావన బయలుదేరింది. చూసారా ప్రకృతి యొక్క విధానం? ఋషులకు ఏం తెలియదు అసలు. కానీ ఎప్పుడైతే స్త్రీ స్పర్శ జరిగిందో ఆయన హృదయంలో అలయడం మొదలైంది. అదేంటో తెలియదు ఆయనకి. అంటే ప్రకృతిలో మనము జీవించడానికి కావాల్సినటువంటి స్థితి అంతా ప్రకృతి ప్రసాదించేస్తుంది. దానికి మనకేమీ పెద్ద అవసరం లేదు.
ఒక కుక్కకి, నక్కకి, సీమలకి, దోమలకి సంపర్కం ఎవరైతే చెప్పండి? తిన్నవాళ్ళు నేర్పుతున్నారా? అంటే ప్రకృతి ప్రకారము మన యొక్క జీవితము, శరీరం జీవించడానికి అనుకూలమైనటువంటి రకాలైనటువంటి స్థితులు వచ్చేస్తాయి. కానీ ఆధ్యాత్మికత అలా రాదు. ఇప్పుడు మనం ఎలాగా తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా, మన అనాథగా ఎలాగున్నా సరే మనం చాలా కార్యక్రమం చేసేయగలుగుతాం. తింటాము, పడుకుంటాము అని చేస్తాం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి క్రియ మాత్రం ఆ విధంగా రాదు. గురువు యొక్క సహాయం లేకుండా, మనకి జిజ్ఞాస లేకుండా, మన కోరిక కూడా ఉండాలి, అప్పుడే మనకు లభిస్తుంది. మరి ఋషిశృంగుడు ఆ విధంగా వాళ్ళ స్పర్శ వల్ల, ఆట వల్ల, వీటి వల్ల వాకు తిరుగుతూ మొదలెట్టారనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఒక మూమెంట్ ఉన్నటువంటి వాడ మీద పెద్ద ఆశ్రమాన్ని నిర్మించారనమాట. జాయిగా ఋషిశృంగుడిని జాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆ యొక్క పడవకి ఎక్కించారనమాట. ఎక్కించి అది ఆశ్రమం అనుకున్నాడు ఆయన. ఈ లోపల ఇంద్రియవృత్తం అంటే ఎలాగే ఉంటుంది, అంత తపస్సు కూడా ఆ సుందరాంగుల యొక్క అందాన్ని చూస్తూ వాళ్ళతో గడుపుతూ ఉన్నాడు అనమాట. ఈ లోపల ఆ యొక్క పడవ స్లోగా మూవ్ అయిందనమాట. మూవ్ అయ్యి రోంపద్ మహారాజు రాజ్యానికి వచ్చేసింది. చూస్తే ఆశ్రమం అంతా మారిపోయింది, వచ్చేసాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా మధురమైన పదార్థాలు అంటే తీసుకొస్తారు అనమాట. తీసుకొస్తే ఆయన ఆ రాజ్యంలో అడుగుపెట్టిన వెంటనే విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. ఋషిశృంగుని కూర్చుని అంటే అంత పరమ పవిత్రుడు, ఎంతో వేదజ్ఞాని, సకల వేదాలు వచ్చాయి. అప్పుడు ఆయనకి ఈ యొక్క రోంపద మహారాజు కుమార్తె శాంతనిచ్చి వివాహం చేస్తారు. యాక్చువల్ శాంత రోంపద మహారాజు కుమార్తె కాదండి, శ్రీరామచంద్రుల వారి సోదరి. దశరథ మహారాజుకి ముందు ఆడ సంతానం ఉంది, సంతానం లేకపోతే ఆడ సంతానం ఉంది. కానీ ఆడ సంతానం ఉంటే తన స్నేహితుడికి సంతానం లేదనే ఉద్దేశంతో ఈ శాంతని దత్తం ఇచ్చేస్తాడు అనమాట. తన స్నేహితుడికి దత్తం ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఋషిశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అంటే ఆ విధంగా ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుని అతి యజ్ఞాగాలు చేసేటప్పుడు ఋషిశృంగుడు వచ్చి గృహస్థుడు అయిపోయాడు అనమాట. కారణం ఏంటి? భౌతికమైనటువంటి ఈ యొక్క విధానం అన్నది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అని ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇక్కడ తప్పుదోవ పట్టబడిన వారంటే తల్లిదండ్రుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, ఇతర పెద్దల ద్వారా కూడా అందరూ తప్పుదోవ పడుతూ ఉన్నారు. ఆ తప్పుదోవ ఏంటంటే ఓన్లీ నువ్వు ఆనందంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, సౌకర్యంగా జీవించాలి, నువ్వు బాగా డబ్బు సంపాదించాలి, ధనమే జగత్తుకు మూలం, ధనం లేకపోతే ఏమీ చేయలేం అనేటువంటి తప్పుదోవని చిన్నప్పటి నుంచి పట్టిస్తూ ఉన్నాం. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తున్నాం మనం? వాళ్ళకి ఏమైనా నీతి సూత్రాలు అదే భగవంతుని యొక్క లీలలు చెప్తున్నామా? నువ్వు బాగా చదువుకోవాలి, డాక్టర్ అయిపోవాలి, పెద్ద ఇంజనీర్ అయిపోవాలి, పెద్ద సైంటిస్ట్ అయిపోవాలి, పెద్ద ఆఫీసర్ అయిపోవాలి, అది ఇది బాగా డబ్బు సంపాదించాలి, అది ఇది అనేక రకాలుగా వివరిస్తున్నాం. అంటే తప్పుదోవ పట్టిస్తున్నాం. ఇప్పుడు బాలుడికి తప్పుదోవ పట్టించామనుకోండి, వాడు పెద్ద అయిన తర్వాత మంచి మార్కులు రాలేడు. ఇంకా ఎందుకంటే తప్పుదోవ అలవాటు అయిపోయింది. అందుకే బైబిల్ కూడా చెప్తారు, బాలుడికి నలపోసిన తోవని చిన్నప్పటి నుంచే నేర్పించాలని చెప్తారు అన్నమాట. అందులో మనకి బాగుంది చెప్తుంది, భక్తులా చెప్తున్నాడు, కౌమారం నుంచి ఆచరించాలి ఈ విధానాన్ని. ఆచరించకపోతే మన పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ లేని కారణంగా భక్తి అంటే కొద్దిగా వాళ్ళకి ఒక విధమైనటువంటి భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భౌతికమైనటువంటి ఆ యొక్క చదువులో పడి దీన్ని చేయాలంటే కష్టమైపోతుంది వాళ్ళకి. అంటే తప్పుతో పట్టినట్టే కదా వాళ్ళు. ఇంకా వాళ్ళు పెద్ద చదువుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్, డబ్బు సంపాదిస్తాడు, మంచి పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకి అంటాడు, వాళ్ళకి పెళ్లి చేస్తాడు, అలా 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 జీవితం అంతా జరుగుతుంది. ఇంకేం లేదు, అంటే తప్పుతో పోయింది. ఇంకా ఓన్లీ శారీరకమైన చైతన్యంలో, శారీరకమైన జీవితం జీవించేటువంటి విధానంలోనే మనము వాళ్ళకి విద్యలు అని నేర్పిస్తూ ఉన్నాము. తప్పుతో పట్టేశారు వాళ్ళు. ఇంకా వాడు తప్పుదోవ పట్టిన తర్వాత ఇంకా వాళ్ళని ఏం చర్యనికి లేదు. అక్కడి నుంచి అనేక రకాలైన అనర్థాలు అతని ద్వారా
వాళ్ళ జీవితానికి, సమాజానికి, లోకానికి అన్నిటికీ కూడా. ఒక వ్యక్తి తప్పుదోవ పడితే ఎంత అనాథం జరుగుతుందంటే, రమణాసురుడు మహాజ్ఞాని, మహాపండితుడైన, కానీ ఆయన తప్పుదోవ పట్టాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని, శక్తిని అన్నిటిని తప్పుదోవ పట్టించాడు అనమాట. పట్టించి ఏం చేశాడు? లోకంలో మహా ఉత్పాతాన్ని సృష్టించాడు. సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఆయన్ని సంహరిస్తే కానీ ఆ ఉత్పాతాలు తగ్గే స్థితి లేదన్నమాట. దుర్యోధనుని పెద్దవాడైనటువంటి శకుని ఈయనందరూ ఏం చేశారు? తప్పుదోవ పట్టించారు, తప్పుడు బోధ చేశారు. చేస్తే ఏం చేశాడు ఆయన? సమాజానికి ఎంతో ఉత్పాతాన్ని సృష్టించాడు. ఎన్నో కోట్ల మంది మరణానికి కారణమయ్యాడు. కురుక్షేత్రం రంగం జరగకపోతే అంతమంది మరణించారు కదా. కురుక్షేత్రం రంగంలో ఎంతమంది మరణించారు? 64 కోట్ల మంది మరణించారు కురుక్షేత్రం రంగంలో. 64 కోట్ల మంది అంటే దుర్యోధనుడు తప్పుదోవ పట్టడం వల్లే కదా 64 కోట్ల మంది మరణించారు. అలా ఒక వ్యక్తి తప్పుదోవ పట్టాడు అనుకోండి, ఆయన వల్ల సమాజానికి ఎంతో నాశనం ఉంటుంది. మరి ప్రతి వ్యక్తి తప్పుదోవ పట్టాడంటే ఇంక సమాజం ఏముంటుంది? ఏముండదు. ఈ కలియుగంలో ఉన్నటువంటి జనుల యొక్క అతి దోషం ఏంటంటే తప్పుదోవ పట్టించడం. ప్లస్ వైదిక విధానం ప్రకారం ఇంకోటి ఏంటంటే, ధర్మం అంటే ఏంటి? శిల ప్రభుపాద వివరిస్తారు. ధర్మం అంటే అది చాలా సురక్షితంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అద్వితీయంగా ఉంటుంది ధర్మం అనేది. దాన్ని ప్రభుపాద చెప్తారనమాట. ఒక వ్యక్తి ఒక స్త్రీతో సాంగత్యం చేయాలనుకోండి, ఆ సాంగత్యం ఎలా చేయాలి? స్త్రీతో పెద్దల సమక్షంలో ఆ స్త్రీని వివాహం చేసుకుని అప్పుడు ఆమెతో సాంగత్యం చేయాలి. అది ధర్మ విధానం. స్త్రీ కూడా అంతే. తల్లిదండ్రుల సమక్షంలో ఒక పురుషుని వివాహం ఆడి ఆమె పబ్లిక్లో భర్త తిరిగిన, పురుషుడు తిరిగిన ఏం నో ప్రాబ్లం. వివాహం కాకుండా ఒక స్త్రీ పారేపురుషు తిరుగుతుంది అనుకోండి, ఏమవుతుంది? స్త్రీకి పవిత్రత పోతుంది. మరి చిల ప్రభుపాద ఏం వివరిస్తారంటే, ఒక స్త్రీ విధానాన్ని పాటించకుండా తప్పుదోవ బట్టి పురుషుడితో తిరుగుతూ ఉంది, ఆమె గర్భం ధరించింది, ఏం చేస్తుంది? అబార్షన్ చేస్తుంది. అయితే పిల్లవాడిని కనేసి పక్కన మారేస్తుంది. ఎందుకు అలా చేస్తుంది? భయం ఆమెకి. తప్పు చేసింది కాబట్టి, తప్పుదోవ బట్టి తప్పు చేస్తుంది కాబట్టి, ఇంద్రియాలను నిగ్రహించుకోలేదు, తప్పు చేస్తుంది కాబట్టి. ఎందుకు భయం? ఎందుకంటే అందరూ తిడతారు, అందరూ విమర్శిస్తారు, నేను తప్పు పని చేశాను అనే భావంతో ఉంటాను. మరి అదే స్త్రీ ధర్మయుక్తంగా తల్లిదండ్రుల సమక్షంలో వేదయుక్తంగా ఒక పురుషుని వివాహం చేసుకుని గర్భం ధరించింది అనుకోండి, అందరూ ఏం చేస్తారు? ఆమెని గౌరవిస్తారు, పూజిస్తారు, ఆమెను ఆదరిస్తారు, ఎంతో అందరూ ప్రేమగా చూసుకుంటారు, రామ రామ అంటారు. మరి ధర్మ విధానం లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించింది అనుకోండి, ఏం చేస్తారు? పాపాత్మురాలు, అది ఇది ఎర్ర తిరిగింది, కొడుకు చేసుకుంది, అది ఇది అని ఆమె ఏం చేస్తారు? అంటే ధర్మయుక్తమైన జీవితానికి, అధర్మయుక్తమైన జీవితానికి ఉదాహరణ చెప్తారు చాలా ప్రభుపాదుల వారు. ధర్మయుక్తమైన జీవితం జీవించేటప్పుడు నువ్వు గర్వంగా జీవిస్తావు. ఏ స్త్రీ అయితే ధర్మయుక్త వివాహం చేసుకుని గర్భం ధరించిందో అందరి ముందు గర్వంగా తిరుగుతుందని. మరి అధర్మయుక్తంగా జీవించే స్త్రీ తిరగలుగుతుందా? ఆమె సంతానం గౌరవం ఉంటుందా? ఉండదు. అధర్మం ఉంది. అంటే అధర్మం అనేది ఏ విషయంలో కూడా మనకి ఆనందాన్ని ప్రసాదించలేదు. మరి కలియుగంలో అందరూ కూడా ఈ విధంగా అధర్మయుక్తంగా జీవించడం వల్లే ఎవడు కూడా ప్రశాంతంగా ఆనందంగా లేదు. మనం చూస్తూ ఉన్నాం. డేటింగ్లని, షాటింగ్లని, అదని ఇదని అనేక రకాలుగా చేస్తూ ఏం చేస్తున్నారు? అధర్మంగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వివాహాలు చేసుకునేటువంటి బయోడేటాస్ ఉన్నాయనుకోండి, ఆ బయోడేటాలో కాలం ఒకటి వచ్చిందండి కొత్తగా. కాలం ఏంటంటే ఐ వాంట్ చైల్డ్. అంటే అది కూడా కండిషన్ పెట్టాలి. మనకు ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన చాలా పెద్ద యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, జనరల్ మేనేజర్ అనమాట.
వాళ్ళ అబ్బాయికి వివాహం కుదిరింది, చాలా పెద్ద స్థాయిలో వివాహం కుదిరింది, అమెరికాలో అమ్మాయి ఉంటుంది అన్నమాట. తీరా వివాహం కుదిరిన తర్వాత అమ్మాయి ఏం చెప్పిందంటే నేను పిల్లల్ని కన్నాను అన్నమాట. నేను పిల్లల్ని కన్నాను, ఓన్లీ జస్ట్ కలిసి ఉంటాం అంతే. అమ్మాయి కూడా బాగా చదువుకుంది, నిశ్చదులు ఇవన్నీ అయిపోయినాయి, లాస్ట్ వరకు కండిషన్ చెప్పారు, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అంతా ఏంటంటే ఓన్లీ ఎంజాయ్ చేద్దాం, చిల్డ్రన్స్ వద్దు అంతా. ఇప్పుడు దేశాలు తలపట్టుకుంటున్నాయి అన్నమాట. యూత్ అంతా ఏం చేస్తారంటే డేటింగ్ చేసుకుంటూ ఆనందిస్తున్నారు అంతే, పిల్లలు కంటలేదు. దీనికి కారణం ఏంటి? జపాన్లో ఒక ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కారణం చెప్పారనమాట. జపాన్ లాంటి దేశంలో పిల్లవాడిని పోషించడం మహాభారం. వాడికి మందులు కానీ, ఆహారం కానీ, స్కూల్ కానీ, ఫీజు కానీ పెట్టాలంటే వాడు మాపులు కష్టపడ్డా చేయలేడట. అంత వ్యయం అయిపోతుంది పిల్లల్ని భజించడానికి. కారణం ఏంటంటే విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయాయి అన్నీ కూడా. దానివల్ల మేము అలాంటి జపాన్లోని సమస్య ఏంటి, మేము పిల్లల్ని పెంచడం, అందుకు పిల్లల్ని కనం. పెద్దవాళ్ళని చూడము, పెద్దవాళ్ళని పోషించడం కూడా కష్టమే. వాళ్ళకి మందులు కొనాలన్నా, వైద్యం చేయించాలన్నా పోషించడం కష్టం. మేము పెద్దవాళ్ళని కూడా చూడం. అంటే పిల్లలు కనరు, పెద్దవాళ్ళని చూడరు. మరి ఏం చేస్తారంటే జస్ట్ మేము మా భార్య భర్తతో శుభ్రంగా, అది కూడా జస్ట్ అగ్రిమెంట్ అంతే, శుభ్రంగా తిరుగుతాము, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటాము, ఆనందిస్తాము, ఎక్కడికి దగ్గరికి వెళ్తాము అంతే. దానివల్ల ఏమవుతుంది, సమాజంలో సంతానోత్పత్తి లేక చాలా దేశాలు చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయన్నమాట. జనాభా రేటు తగ్గిపోతుంది. ఎవరు వివాహం చేసుకో, మామూలుగా కామిక రబ్బాలు కాలుస్తున్నారు, సంతానం కంటలేదు. దానికి కారణం ఎవరు? అనేక రకాల కారణాలు. పెద్దల కారణము, పెద్దలు సరైన శిక్షణ ఇవ్వకపోవడము, వాళ్ళ చదువులు సరైనటువంటి అవగాహన లేకపోవడము, అసలు మానవ జన్మ యొక్క స్థితి తెలుసుకోకపోవడము, ప్లస్ అనవసరమైనటువంటి వ్యయం పెరిగిపోవడం జీవితానికి. మనం జస్ట్ కొద్దిగా ఆహారము, కొద్దిగా రైస్, కొద్దిగా సాంబారు, కొద్దిగా కూర పప్పు తిన్నా ఎంత అవుతుంది? గట్టిగా 50 రూపాయలు, 100 రూపాయలు చూడండి గట్టిగా అయితే. మనం 5 హోటల్కి వెళ్ళి ఒక మీలు 50,000, 5,000, 10,000, 50,000, ₹1,00,000 కూడా ఉంటుంది. ఎందుకంత? బాగా జమీందారులు ఉన్నారు అనుకోండి, నేను చూసాను, ఒక ఫ్రూట్ ఖరీదే 15 లక్షలు, 20 లక్షలు ఉందన్నమాట. ఏదో ఫ్రూట్ అది జపాన్లో ఉంటుంది. అది ఎవరు తింటారు? అది అత్యధికమైన ధనం ఉన్నది, అంటే డబ్బులు అంటే లెక్కలో తింటారు అనమాట. అంటే ఈ విధంగా వ్యయం పెరిగిపోవడం ఏమవుతుంది, మనిషికి సామాన్యులు జీవించేస్తూ ఉన్నాడు కాబట్టి వాడి జీవన విధానం మార్చేసుకుంటూ ఉన్నాడు. కానీ వాడు భగవంతుడు శరణాగతి అయ్యాడు అనుకోండి, వాడికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. శరణాగతి అవ్వాలంటే ధర్మంగా జీవించాలి. ధర్మంగా జీవించాలంటే మరి అన్ని కార్యక్రమాలు భగవంతుడు చెప్పిన ప్రకారం చేయాలి. కానీ అలా చేయడానికి ఇష్టం లేదు, చేస్తుంది. తల్లిదండ్రుల మాట ఇంట్రెస్ట్ లేదు, గురువుల మాట ఇంట్రెస్ట్ లేదు, ఎవరి మాట ఇంట్రెస్ట్ లేదు. వారికి అనుకున్నట్లు జీవించడమే జీవన విధానం. ఆ జీవన విధానం ఏమంటారు? పశుప్రాయ జీవన విధానం. పశువు ఏం చేస్తుంది? దగ్గర నియమాలు ఉంటాయి పశువుకి, ఏ నియమం ఉండదు. మేస్తూ ఉంటుంది, పక్కనే ఆడ పశువుతో సంపర్కం చేసేస్తుంది. చుట్టూరు అనేక రకాల పశువులు ఉంటే వాటి పైన సంపర్కం చేస్తుంది. దానికి నియమం ఏం లేదు దానికి. ప్లస్ దానికి ఇక్కడ తినాలి, ఎక్కడ తినాలి ఏం లేదు, ఎక్కడైనా తింటుంది, ఎక్కడన్నా మల విసర్జన చేస్తుంది, ఎక్కడన్నా మూత్ర విసర్జన చేస్తుంది. అది పశు జీవనం. మరి మానవుడు కూడా పశు జీవనం జీవిస్తే దానికి అర్థమే ఉంది. మానవ జన్మ అన్నది మహోత్కృష్టమైనటువంటి, ఎన్నో బహునా జన్మనావంతి జ్ఞానం ప్రపద్యంతే. ఎన్నో జన్మల తర్వాత మనకు మానవ జన్మ లభించింది. మన జీవరాశిలో ప్రవేశించి మనకి మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మని మనము వినియోగించుకోకపోతే నువ్వు ఏదైతే జీవన విధానం చేస్తున్నావో అదే జీవన విధానంలోకి వెళ్ళిపోతావు.
జంతువులో జీవిస్తున్నా కానీ జంతుజాలంలోకి వెళ్ళిపోతావు. చిల ప్రభుపాద వివరిస్తారనమాట పునర్జన్మానికి శాస్త్రం. వాడు బాగా మాంసం తింటాడు అనుకోండి, నెక్స్ట్ టైంలో పులుగు సింగానం పడతాడు అనమాట. ఇంకా రోజు నాకు మాంసం తినమే. ఒక నిరంతరం తింటూ ఉన్నాడు అనుకోండి, పందిలో పడుతుంది అనమాట. పంది నో రెస్ట్ ఈటింగ్ నిరంతరం తింటుంటుంది అనమాట. తింటుంటే నెంబర్ 1 పంది అన్నమాట. ఇప్పుడు స్త్రీలు శుభ్రంగా అంగాలు జీవిస్తూ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మనం చూస్తున్నాం ఇంకో చాలామంది ఆ త్వరలు జీవించి జీవించి ఏదో చేస్తుంటారు అనమాట. వాళ్ళందరూ నిశ్చయంలోని మంచి పుష్పాలు పూసే చెట్లుగా ఉంటారు అన్నమాట. చెట్లు నిన్ను పూజిస్తే ఇలా పూజిస్తాయి కదా, పనిష్మెంట్ అని. అంటే శాస్త్రాల్లో మనం భౌతికమైనటువంటి జీవన విధానం జీవితం బట్టే నిశ్చయం లభిస్తుంది అన్నమాట. దానికి ఉదాహరణ ఎన్నో రకాలు ఉన్నాయి. కుబేరు పుత్రులు మణిగ్రీవ నల కుబేర వాళ్ళు ఏం చేశారు, నగరంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేశారంటే నారదమామను అలా వస్తుంటే అలా ఒడ్డుకెక్కేసి ఆ వస్త్రాలు కప్పుకున్నారు, ఇలా మద్యం చేయించి ఉన్నారు, నగ్నంగా ఉన్నారు. నారదమామని దగ్గరికి వచ్చారన్నమాట. ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి నగ్నంగా వెళ్ళకూడదు, అది అపరాధం. నారదమామని దగ్గర నగ్నంగా వెళ్తే చూస్తే వీళ్ళు వ్యవస్థలే ఉన్నారు, తాగేసి ఉన్నారు. అదే కుబేరుడు అంటే ఎవరు? ఈ బ్రహ్మాండానికి అత్యధిక డబ్బులున్న వ్యక్తి ఫైనాన్స్ ఆయనే కుబేరుడు. వీళ్ళకి ధనం ఎక్కువైపోయి ఎలా చేస్తారు చూడు, ధనం ఎక్కువ అలాగే చేస్తారు అనమాట, తాగేస్తాను అర్థం. ఎప్పటి నుంచో ఉంది ఇదంతా కూడా. వీళ్ళకి విశక్తి జ్ఞానం లేదు. అరే కనీసం ఎలా జీవించాలో తెలియదు వీళ్ళకి అన్న ఉద్దేశంతో నారదమాముని ఏం చేశాడు, మీరు వృక్షాలైపోకాక అని చెప్పిస్తాడన్నమాట. వృక్షాలైపోక అని చెప్పించాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ నగ్నంగా ఉంటే వాళ్ళకి నష్టం ఏంటంటే వృక్షజనం వస్తుంది అన్నమాట, వృక్షంగా పుడతారు. అంటే ఆ విధంగా వాళ్ళకి ఈ జన్మని సద్వినియోగం చేసుకోకపోతే వృక్షాలుగాను జంతువులుగాను పందులుగాను పుట్టే అవకాశం లభిస్తుంది. ఇంకా ఋషులు చెప్పిస్తూ ఉంటారు, నువ్వు అదైపోయి ఇదైపోయి చెప్పి. అలా ఎందుకు చెప్పిస్తారు? వాడు చేసినటువంటి దోషాన్ని బట్టి అది పనిష్మెంట్ ఇస్తారన్నమాట. ఒకసారి నక్కమ అయిపోతాడు, కుక్క అయిపోతాడు, ఒకసారి పాము అయిపోతాడు, అదైపోతాడు. ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా తప్పుతో పట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితము కక్కలాభికం అయిపోతుంది. మనిషి యవనంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడంటే ఇదే జీవితం అనుకుంటాడు అనమాట. కానీ యవనం ఎటువంటిది ఆర్తకుప్పరం లాంటిది అనమాట. చేతిలో ఆర్తకుప్పరం అంటే కొంచెం బిల్లగా కనపడుతుంది, కొంత సమయానికి అది తన రూపాన్ని కోల్పోద్ది, కరిగిపోద్ది, ఆవురైపోద్ది అన్నమాట. మన జీవితం కూడా అంతే. ఇక్కడ ఎవరైతే భగవంతుని యొక్క సేవలో ఉంటారో, భగవంతుని యొక్క నామం జపిస్తూ ఉంటారో, భగవంతుని భక్తులు ఉంటారో వాళ్ళ ఆయుష్ మాత్రమే సూర్య భగవానుడు గ్రహించకుండా ఉంటాడు అన్నమాట. మిగతా వాళ్ళ ఆయుష్ అంతా కూడా హరించి వేస్తాడు. ఒక తటాకంలో ఉన్నటువంటి నీరుని ఏ విధంగా సూర్యుడు ఆవిరిస్తాడు, ఆవిరైతే ఏమవుతుంది, ఎండిపోతుంది తటాకం అంతా. అదేవిధంగా మన ఆయుష్ కూడా సూర్యుడు లాగేస్తాడు. ఎలా లాగేస్తాడు? సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, మన జీవితం నుంచి ఒక రోజున బయటకు లాగేసాడు అనమాట. మనకి ఇన్ని రోజులను ఉంటుంది, ఇన్ని రోజులు ఇన్ని శ్వాసలు ఉంటుంది అన్నమాట. ఆ శ్వాసలు గడిచిపోయే కొలది రోజులు అవి డౌన్ అయిపోద్ది. మనం ఫోన్ రీఛార్జ్ చేసాం 1000 రూపాయలు పెట్టి, ఉండి కూడా తగ్గిపోతుంది అది నిల్లు అయిపోద్ది. సేమ్ మన ఆయుష్ కూడా అంతే. ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి ఏ విధంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నావో నీకు మానవ జన్మ రావడానికి కూడా నువ్వు అదే విధంగా ఇతర జన్మలో నువ్వు యొక్క కాలాన్ని ఖర్చు పెట్టావు. ఎన్నో పుణ్యకర్మలు చేసి ఏదో చేస్తేనే నీకు ఈ మానవ జన్మ లభిస్తుంది. మానవ జన్మ ఊరికే లభించలేదు ఎవరికి కూడా. ఎన్నో పుణ్యకర్మలు చేయగా మానవ జన్మ లభించింది. మరి ఆ మానవ జన్మ చరితార్థం చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ అదో జన్మ లభిస్తుంది. మరి దీనికి ఏం చేయాలంటే సమాజంలో
సాక్షాత్తు భగవంతుడు కానీ, గురువులు కానీ, ఆచార్యులు కానీ, సాధువులు, వైష్ణవులు వీళ్ళందరూ ఎందుకు సమాజంలో సమాజంలో ప్రవేశించి వాళ్ళందరికీ మంచి త్రోవ చూపిస్తూ ఉన్నారు? అరే అది జీవితం కాదు, ఇది జీవితం. నువ్వు తినడము, మైథునం చేయడము, నిద్రించడం, దెబ్బలాడడం జీవితం కాదు. నారాయణిక పాదపద్మం శరణాగతి అవడమే జీవితం. జన్మలాభ పరాపుంసామంతే నారాయణ స్మృతి. సంసిద్ధిర్ అధితోషణం. అరిని సంతృప్తిపరచడమే మానవ జన్మ యొక్క నిజమైన సంతృప్తి. నువ్వు అరిని సంతృప్తిపరచకపోతే నువ్వు సంతృప్తి పడవు, ఎవరు సంతృప్తి పడరు. అరిని సంతృప్తిపరచండి, వెంటనే మనం సంతృప్తి పడతాం, ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా హరిభక్తి గురించి బోధించేటువంటి బోధన అన్నది ఈ రోజులో లేదు. తల్లిదండ్రులు చెప్పడం లేదు, ఉపాధ్యాయులు చెప్పడం లేదు, రాజు చెప్పడం లేదు, ఎవరు చెప్పడం లేదు. పూర్వకాలంలో ప్రతి గ్రామంలో ప్రతి దిక్కును కూడా ఆలయాలు కట్టేవారు. ఆలయాలు అంటే ఆలయం కట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఆలయంలో భగవంతు దర్శనం లభిస్తుంది, ఆధ్యాత్మిక బోధన లభిస్తుంది. వ్యక్తి భగవంతుడికి దర్శనం చేసుకోవడం వల్ల ఆడికి అనేక రకాల లాభాలు వస్తాయి. భగవంతు సాష్టాంగ ప్రణామం పెట్టడం వల్ల లాభం వస్తుంది, తీర్థం సేవడం లాభం వస్తుంది, ప్రసాదం లాభం వస్తుంది. ప్రతి ఓడు కూడా గోవులు పెంచుతూ ఉండేవాడు. ఆ గోవుని మహాభారతం ఏమి వివరిస్తుందంటే, ఎవరైతే గోవుకు సేవ చేస్తాడో వాడు నెక్స్ట్ టైంలో బ్రాహ్మణుగా జన్మిస్తాడు అనమాట. ఎవడైనా సరే, వాడు పైలు కాప లేకపోతే రైతు అనేది కాదు, వాడు గోవులకు నిరంతరం సేవ చేస్తూ ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ టైంలో బ్రాహ్మణుగా జన్మిస్తాడు అనమాట. మరి ఇప్పుడు ఏమైంది? ప్రతి ఊర్లో ఆలయం మానేసి ప్రతి ఊర్లో బ్రాహ్మణ సభ వచ్చిందన్నమాట. ఆలయం లేని ఊర్లు చాలా ఉన్నాయి, కానీ బ్రాహ్మణ సభ లేని ఊరు లేదు ఇక్కడ. అంటే రాజు యొక్క విధానం ఏంటి? జనం తాగేసి తిరగాలి. ప్రతి దిక్కుని ఆవులు పోని కుక్కలు వచ్చినాయి అన్నమాట. కుక్కల పెంపకం. మరి కుక్కలను పెంచిన వాడు ఏమవుతాడు? చండాడు అవుతాడు. ఏమంటాడు? చండాడు అవుతాడు. గోవులు పెంచిన వాడు బ్రాహ్మణుడు అవుతాడు. నెక్స్ట్ జనం అవుతాడు. గోమూత్రము, గోమయము ఎక్కడ పడినా పరమ పవిత్రం. అందుకని గృహప్రవేశం చేసినప్పుడు గోవుని ఇంట్లో తీసుకొస్తాం, దాని చేత మలమూత్రాలు ఇంట్లో విసర్జన చేస్తాం. కుక్క యొక్క మలము, మూత్రము పరమ రోగకారకాలు. గోమూత్రము, గోమయము పరమ రోగ నిరోధకాలు. అంటే తప్పుదో పట్టాం కదా. ఇప్పుడు ఒక గోవుని పెంచడానికి ఒక కుక్కను పెంచడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ గోవును పెంచడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. కుక్కను పెంచడానికి ఇష్టపడుతున్నారు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఒక స్టేటస్ అన్నమాట అది. ఒక సంఖలో బ్యాగ్ గాలబడుతూ ఒక సంఖలో కుక్క పిల్లని ఎత్తుకుంటే ఆమె స్థితిమంతురాలు అన్నమాట. కన్నా పిల్లల్ని అందరినీ కూడా హాస్టల్ వేసేస్తుంది, కుక్కను మాత్రం కూర తీసుకెళ్తుంది అన్నమాట. అది మీరు గమనించలేదు లేదో, కొన్ని పేపర్ల సంఖ్యలు వస్తుంది అనమాట. కుక్కకు గుడి కట్టారు, ఆ కుక్కకే 10 లక్షలకు వచ్చి పెట్టారు, 20 లక్షలకు వచ్చి పెట్టారని అనేక రకాలు వస్తున్నాయి అనమాట. అంటే సమాజం ఎంత త్రొప్పుదోవ పట్టింది. ఏం చేయలేదు తెలియలేదు సమాజం. ఆ ధనం సంపాదిస్తున్నారు, ధనాన్ని ఏం చేయలేదు తెలుస్తుంది, ఎలా చేయలేదు తెలుస్తుంది. తమోగుణ పూరితమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుపాదులు వారు ఓ రోజు క్లాస్ చెప్తుంటే ప్రభుపాదులు చెప్తారంటే, గోవు యొక్క పాలు చాలా ఉన్నతమైనవి, గోవు యొక్క పాలు తాగిన వాడు బ్రాహ్మణుడు ఉత్తముడు అవుతాడు, గోవు యొక్క మాంసం తినేవాడు, రక్తం తాగేవాడు వాడు చాలా చాలా నీచులు చెప్తారనమాట. అంటే దానికి ఒక నాస్తికుడు ఏమో చేస్తారో తెలుసా వాదన? గోవు యొక్క పాలు కూడా గోవు యొక్క రక్తము మారడం వల్ల, రక్తం పాలుగా మారడం వల్ల తయారవుతుంది. మీరు పాలు తాగుతున్నారు, మేము గోవు యొక్క రక్తం తాగుతున్నాం. మేము తాగి రక్తమే కదా అంటాడు. గోవు యొక్క రక్తమే పాలుగా మారుతుంది, మీరు పాలు తాగుతున్నారు, మేము రక్తం తాగుతున్నాం, దీంట్లో తప్పే ఉంది, రెండు ఒకటే కదా అంటాడు వాడు. అది ప్రభుపాదులు చెప్తారనమాట.
మేము గోవు పాలు తీయడం వల్ల గోవుకు ఎటువంటి హాని లేదు, కానీ నువ్వు రక్తం తీయడం వల్ల గోవు చనిపోతుందని చెప్తాను. ఇందులో అప్పుడు నువ్వు నేను చేసిన ఒకటి ఎలా అవుతుంది? ఒకటి కాదు, నువ్వు చేసి నేను చేసి. నిజమైన నాగరికుడు ఆ గోవు నుంచి ఆ పాలు సేకరించి ఆ పాల నుంచి అనేక రకాల ఆహార పదార్థాలు చేసుకుని దాన్ని స్వీకరిస్తే, భగవంతుడు నైవేద్యం పెడితే స్వీకరిస్తాడు. కానీ ఎక్కడ భగవంతుడు గోవు మాంసాన్ని గోవు రక్తాన్ని నైవేద్యం పెట్టమని ఎక్కడ చెప్పలేదు. కానీ నువ్వు గోవు యొక్క పాలు క్షీరాన్ని నువ్వు భగవంతుడు నైవేద్యంగా పెట్టచ్చు, దోషం కాదు అని చెప్తారు. అంటే మనిషికి ఆహారం ఏది స్వీకరించాలన్నది తెలియదు వాడికి. ఈ తృప్పుతో పెట్టినటువంటి అందరికీ కూడా ఇంతకు ముందు పూర్వకాలం ఎవరైనా వస్తే అనేక రకాలకి గౌరవాలన్నీ లభించి, ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి తమో గుణము, సత్వగుణము, రజోగుణము, తమో గుణము 3 గుణాలు ఉంటాయి. మనం ఒకే ఆహారాన్ని వేరువేరుగా స్వీకరిస్తే గుణాలు ఎలా మారిపోతే చూడండి. ఇప్పుడు ద్రాక్ష పండు ఉందనుకోండి, ద్రాక్ష పండు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ద్రాక్ష పండు గుర్తు కోసుకున్నాం, ఇప్పుడు కడుపు తిన్నాం అనుకోండి, మనకైనా ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ద్రాక్ష పండు తిన్నాం అంతే, అది సత్వగుణ ఆహారం, డైరెక్ట్గా ప్రకృతి నుంచి వచ్చింది, మనం తిన్నాము, అది ఆరోగ్యం, నో ప్రాబ్లం, ఎటువంటి దోషం లేదు. అదే ద్రాక్ష పండుని కొద్దిగా పంచదార వేసి ఎసెన్స్ వేసి జ్యూస్ వేస్తామన్నారు అనుకోండి, వాడు మనలో కొద్దిగా ద్రాక్ష పండు కూడా పెద్ద కటింగ్ ఏమోడు, కానీ జ్యూస్ తాగి కూడా మనకు పెద్ద కటింగ్ ఇస్తుంటారు అనమాట. అంటే ఇది ఒక ఆరోగ్యం జ్యూస్ అన్నట్లుగా అందులో ఇస్తారు. అందులో ఇంటిగ్రేషన్ అవుతుంది ఈ పంచదార ఎసెన్స్ అని కదా, దాంట్లో రజోగుణం వచ్చేస్తుంది. ఇంకా దాన్ని ఆ ద్రాక్ష పండుని బాగా కొల్లబెట్టుకుని బాగా పిసికేసుకుని దాని నుంచి ఎసెన్స్ తీసుకుని తాగుతారు చూస్తా, అదేంటది విస్కీ, బ్రాందీ, రొమ్మో, జిన్ని అంటారు కదా అన్నమాట. ఇప్పుడు ఆయన అనొచ్చు, మీరు ద్రాక్ష పండు తింటున్నారు, మేము ద్రాక్ష పండు తింటున్నాం అంటారు. కానీ ద్రాక్ష పండులో కూడా ప్రవర్తన ఎలాగా ఉంటుంది, ద్రాక్ష సారలా కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇద్దరు అలా ఉంటారా? ఉండరు. ద్రాక్ష పండు మామూలుగా ఉంటాడు, ఈ ద్రాక్ష సార తాగిన వాడు తాగి పడిపోతాడు. వాడు ఏం చేస్తున్న వాడికి తెలియదు. మరి జ్యూస్ తాగిన వాడికి, రజోగుణం జ్యూస్ తాగిన ఎక్కువ ద్రాక్ష పళ్ళు మనం ఎక్కువ పంచదార ఎక్కువ వేసి తాగామనుకోండి, మనకు ఆరోగ్యం పాడైపోద్ది. కొన్ని న్యాచురల్ ద్రాక్ష పండు అనుకోండి, నీకు ఎన్నటికీ కూడా ఆరోగ్యం పాడయ్యే ప్రసక్తే లేదు. అంటే సత్వగుణాహారం అంటే ఆ విధంగా ఉంటుంది. నువ్వు భగవంతుడు ద్రాక్ష పండు పెట్టు, జ్యూస్ పెట్టినా పర్వాలేదు, కానీ ఈ ద్రాక్ష పండు ఎసెన్స్ అనే ఉద్దేశంతో బ్రాందీ పెడతాము భగవంతుడికి, మనం పెట్టలేము. అంటే పదార్థం యొక్క స్వరూపం మారిపోతే అది భగవంతునికి ఉపయోగపడదు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు మారిపోయి విధానాలు మారిపోయి అనుకోండి, దేనికి ఉపయోగపడదు అసలు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తప్పుతో పట్టడం అంటే ఏంటి? ఇదే తప్పుతో పట్టడం, తమో గుణాహారం, రజోగుణాహారం. మరి సత్వగుణాహారం ఏంటి? శుద్ధ సత్వగుణాహారం ఏంటంటే భగవంతుడు నైవేద్యం పెట్టి స్వీకరించడం శుద్ధ సత్వం. మనం వెజిటేరియన్ తిన్నప్పటికీ కూడా అది సత్వం కాదేమని, నైవేద్యం అయితేనే అది శుద్ధ సత్వం. మరి నైవేద్యం వల్ల ఏమవుతుంది? అది దాంట్లో ఎన్నో గుణాలు మారిపోతాయి. చూడండి, ఇప్పుడు ద్రాక్ష రసానికి ద్రాక్ష సారానికి డిఫరెన్స్ ఉంది కదా, అలాగే భగవంతుడు నైవేద్యమైన ఆహారానికి నైవేద్యం కాని ఆహారానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. భగవంతు నైవేద్యం ఆహారం ఉందనుకో, ఉదాహరణకి ఆ నైవేద్యం పెట్టినప్పుడు మనం వండినప్పుడు చేసినప్పుడు ఎన్నో కర్మదోషాలు ఉంటాయి. అందులో మనం ధాన్యం పండించాం, ధాన్యం పండించి ఎంత హింస జరుగుతుంది. ఆ ధాన్యాన్ని మనం వండుతున్నప్పుడు ఆ హింస కర్మ మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం అది భగవంతు నైవేద్యం పెట్టామో ఆ కర్మ అంతా పోతుంది అన్నమాట. ఎందుకంటే భగవంతుని స్వీకరిస్తాడు కాబట్టి ఆ కర్మ కూడా తొలగిస్తాడు. భగవంతు సర్వశక్తిమంతుడు, ఆయన నైవేద్యం పెట్టడం వల్ల ఆ ఆహారంలో అన్ని దోషాలు పోయి పరమ పవిత్రం అవుతుంది. ఇదొక కారణం అయితే భుంజతే తీర్థం పాపే పచంత్యాత్మ కారణాత్, భగవంతు నైవేద్యం పెట్టకుండా తినడం అన్నది ఒక పాపకర్మ. అదొక పాపకర్మ,
ప్లస్ ఆ యొక్క ధాన్యాలు పండించడం వల్ల వచ్చేటువంటి కర్మ ఒకటి ఉంది అందులో. 2 కర్మలు కలిసి దాంట్లో కలుస్తాయి అనమాట. మరి కర్మాహారం తీసుకుంటే ఏమవుతుంది? విసారం తీసుకుంటే మనం పూర్తిగా మన శరీర స్థాయి పోతుంది. అందుకే కర్మాహారం తీసుకుంటే మనలో అన్ని కర్మలు మారిపోతాయి. తాగినవాడు కర్మ ఎలా ఉంటుంది? ద్రాక్షారాధన కర్మ ఎలా ఉంటుంది? మారిపోతాయి, అన్ని కర్మలు మారిపోతాయి. ఇష్టం మాట్లాడతాడు, అన్ని రకాలు చేస్తాడు, ఒంటి మీద గుడ్లోనే చూసుకోడు, తన పరుగు పోతనే చూసుకోడు, ఏం చూసుకోడు అన్నమాట. ఆ విధంగా పాపభుక్తమైన ఆహారాన్ని స్వీకరించడం ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు బయటకు వస్తాయి. ఇటువంటి పవిత్రమైన కర్మ చేసేటువంటి స్థితి లేదన్నమాట. మరి మన ఇస్కాన్ రాకముందు మనం ఎలా గమనించాం? ఎప్పుడన్నానే ఈరోజు ఏం తినాలని ఆలోచించాం, ఈరోజు ఏం ఆలోచిస్తున్నాం? ఈరోజు భగవంతుడు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం. అది మన మార్పు. నేను ఏం తినాలని ఆలోచించిన దానికి, భగవంతుడు ఏం పెట్టాలని ఆలోచించిన దానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసమే మన జీవన విధానం మార్పు. అలా చేసిన వాడు పరమ పవిత్రుగా ఉంటాడు, పవిత్రమైన ఆలోచనలు జీవిస్తాడు. కాబట్టి పరమ పవిత్రమైన భగవంతుడిని ఆకర్షించుకునేటువంటి శక్తి వారికి లభిస్తుంది. అప్పుడు ఎప్పుడు భగవంతుడితో జీవించేటువంటి అవకాశమే లభిస్తుంది. దుర్గంధాన్నిలో జీవించేవాడు దుర్గంధంలో ఉండడానికి ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సుగంధంలో జీవించేటప్పుడు సుగంధం వాసన చూడడానికి ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. చాలా ఆచార్యులు ఒక కథ చెప్తారన్నమాట. ఒక ఆవిడ ఎన్ని చేపలు అమ్ముతుందన్నమాట ఊరని తిరిగి. అలా గంపలేసుకు అమ్ముతున్నప్పుడు ఒక రోజు సాయంత్రం అయిపోయింది, విపరీతమైన వర్షం కురిసిందన్నమాట. కురిస్తే ఒక ఇంటి పంచం చేరింది అని. ఊరకనంటే ఎవరన్నా వస్తే ఇంటి పంచం వస్తే సమయానికి వస్తే భోజనం పెట్టి ఆదరించేవారు. వాళ్ళు కూడా అలాగే ఉండేవారు. కూర్చోని కూడా మంచోళ్ళు అయినవారు అన్నారు, చాలా దొంగలు అయినవారు కదన్నమాట. లోపల తీసుకొచ్చి ఆహారం పెడతారు. ఆవిడకి ఆహారం పెట్టిన తర్వాత ఆహారం సేకరిస్తుంది. ఆమె గంప బయట పెట్టుకుని లోపలికి వెళ్తారు అనమాట. ఆ ఇల్లు ఎవరిదంటే పూల మీద ఇల్లు అన్నమాట. ఇల్లు ఇంటి నిండా పూలు సువాసన వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకొక రూమ్ ఇచ్చారు పడుకోమని. ఇవి రాత్రి నిద్ర పట్టలేదు, నిద్ర పట్టుకుని మెరుగుగా ఉందన్నమాట. ఎందుకంటే సువాసన నిద్ర పట్టలేదు ఆవిడకి. అప్పుడు ఆ ఇంటి ఆవిడ వచ్చి ఏమైంది నిద్రపోవడంటే, నాకు ఈ వాసన నిద్ర రావట్లేదు అంటారనమాట. నిద్రపోవడం ఏం చేయాలని అడుగుతుంది అనమాట. నాకు గంపదే దగ్గర పెట్టి నిద్రపోతాను అనమాట. ఆ గంపదే దగ్గర పెట్టి గురువు నిద్రపోతాను అనమాట. అంటే ఆవిడకి దుర్గంధము ఉంటే నిద్ర పడుతుంది, ఆవిడకి సుగంధం ఉంటే నిద్ర పట్టలేదు ఆవిడకి. అంటే ఈ విధంగా తప్పుదోవ పట్టిన వాడు ఈ విధంగా దుర్బల జీవితంలో ఉంటేనే ఆనందంగా ఉంటాడు. వాడు తాగేసి గతంలో పడితే నాకు ఆనందం. అలాగే భగవంతుని దూషిస్తూ భగవంతుని సేవించకుండా ఏదో పశువులు జీవిస్తేనే ఆనందం వాడికి. అందుగురించి ఏమీ లేదు వాడికి. తప్పుదోవ పట్టమంటే అది. ఈ విధంగా సమాజంలో మనం ఎన్నో మార్పులు చూసాం. ఆ మార్పుల కారణం ఏంటి? ఇదిదాసరి శ్రేష్ఠ లేకపోవడమే సమాజంలో కారణం. అందుకే ప్రభుత్వం చెప్తారంటే, మనము శ్రేష్ఠులైన బ్రాహ్మణులను తయారు చేయాలి. ఇస్కాన్లో బ్రాహ్మణులను తయారు చేసి ఆ సమాజంలో మనం వాళ్ళందరినీ వ్యాపింపజేస్తే వాళ్ళు సమాజానికి బోధన చేసి అందరినీ మారుస్తారు. వీ నీడ్ బ్రాహ్మణాస్, నౌ వరల్డ్ నీడ్ బ్రాహ్మణాస్ అంటారు. ప్రపంచానికి బ్రాహ్మణులు కావాలి.